నమస్తే, నేను క్రాంతి. ఆదిలాబాద్ జిల్లాలో అనగనగా ఒక గిరిజన గ్రామం. కల్తీ లేని, కల్మషం లేని తరతరాల గిరిజన సంప్రదాయానికి పెట్టింది పేరు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వస్తే మావోయిస్టు అగ్రనేతకు జన్మనిచ్చిన ఊరది. ఒకప్పుడు పగలు పోలీసులు, రాత్రిళ్ళు మావోయిస్టులు ఆ ఊర్లో కదం తొక్కేవారు. ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉంది? ఇక చిత్తూరు జిల్లాకు వస్తే ఆ ఊర్లో ఓ చోట నిరంతరం నీరు జాలువారుతూనే ఉంది. ఆ నీరు తాగుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలాంటి కథనాలు అనగనగా ఒక ఊర్లోకి స్వాగతం. దేశంలోని అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. దీని తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన జాతర నాగోబా జాతర. ఈ రెండు తెలంగాణ రాష్ట్రంలోనివే. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లాలోని మేడారం వేదికైతే, ప్రతి ఏడాది జరిగే నాగోబా జాతర సంబరాలకు పుట్టినిల్లు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి నాగోబా జాతర విశేషాలు ఇప్పుడు చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత దేశంలోని అతిపెద్ద ఆదివాసీ జనసంగమం ఈ నాగోబా జాతర. తరతరాలుగా ప్రతి సంవత్సరం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ గిరిజన పండుగలో అనేక విశేషాలున్నాయి. మా వంశానికి చెందినటువంటి పడియోర్ అనేటటువంటిది రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారికి దేవుడు మా మూల పురుషుడైనటువంటి నాగదేవుని వెతకడానికని ఆయన సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాగదేవుడు అక్కడ లేకుండాను ఆయన సింహాసనం మీద కూర్చుండి అక్కడ ఉన్నటువంటి తమలపాకులను తిని అక్కడ చేసి దాన్ని భ్రష్టు పట్టించినట్టు అపవిత్రం చేసినటువంటి మాదిరిగా చేసి బయలుదేరి రావడం జరిగింది. దీనికి కోపిష్ఠుడైనటువంటి నాగదేవుడు అక్కడికి వచ్చి ఎవరు ఇలా చేశారని ఆయన ద్వారపాలకుని అడిగేసరికి భౌర్మత్వం నుంచి వచ్చినటువంటి పడియోరు ఇలా చేశారని అంటే ఆయనను శపిస్తానని ఆయన ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. అప్పుడు ఈ కెసలాపూర్ భౌర్మత్వం అనేటటువంటి ప్రాంతంలోకి వచ్చి ఆ భూమి ఆకాశానికి కింద దవడ భూమికి పై దవడ ఆకాశానికి నోరు తెరిచి ఉండడం అనేటువంటి జరిగినప్పుడు ఇది గమనించినటువంటి సుమంత్ ప్రధాన్ అనేటటువంటి ఆయన దగ్గరికి వచ్చి నాగదేవుని శాంతింపజేసి ఈ పడియోర్ని తీసుకొని వచ్చి ఇక్కడికి ఆయనకు నైవేద్యము చేసి ఆయనకు శాంతింప చేశారనేటటువంటిది మా పూర్వీకులు చెబుతారు. దాని భాగంలోనే ఈ మర్రి చెట్టు కింద గోదావరి నీటిని తీసుకొచ్చి దాదాపు 5 రోజులు ఇక్కడ ఉండడం, ఆయన చరిత్ర చెప్పడం అనేటట్టు జరుగుతుంది. గోండు తెగలోని మేస్రం వంశస్థుడు మనోహర్ చెప్పిన కథ విన్నారుగా. ఈ సంబరాలను 5-6 రోజుల పాటు పండగలోని ఏ కార్యక్రమానికి లోటు లేకుండా అత్యంత వైభవంగా జరుపుతారు. జాతరకు వారాల ముందే కాలినడకన దాదాపు 80 కిలోమీటర్లు వెళ్ళి కుండలలో గోదావరి జలం తెచ్చి నాగోబా ఆలయం ముందు ఉంచుతారు. అంత దూరం కూడా వాహనాల్లో వెళ్లకుండా సంప్రదాయం ప్రకారం నడుచుకుంటూనే వెళ్తారు. ఇప్పటికీ అధునాతమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నా కానీ మా వాళ్ళు కాలినడకననే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అస్తన్మడుగు గోదావరి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి నీటిని తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఇది మా ఆదిశేషుడైనటువంటి నాగదేవత చెప్పినటువంటిది. అందుకే అక్కడి నుంచి నీటిని తెచ్చి అమావాస్య రోజు దీన్ని పూజ చేయడం అనేటటువంటిది జరుగుతున్నది. తర్వాత భేటింగ్ అనేటటువంటిది కార్యక్రమాలు ఉంటాయి. భేటింగ్ అని అంటే మిశ్రమ వంశస్థులు కొత్త కోడలు ఎవరైతే వస్తారో పెళ్లి చేసినటువంటి వాళ్ళని మొత్తం మా వంశానికి పరిచయం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పరిచయ కార్యక్రమం అయిన తర్వాతనే మా కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని పూజించడానికి అర్హత అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. నాగోబా అంటే నాగదేవతకు అభిషేకం. ఆవు పాలు, నవధాన్యాలు, నైవేద్యాలతో ఈ జాతర మొదలవుతుంది. ఈ జాతరలో ప్రత్యేకత ఏమిటంటే మేశ్రం తెగ గిరిజనులు ఆలయ ఆవరణలో పుట్టలు తయారు చేసి అక్కడ నవదంపతులతో పూజలు చేయిస్తారు. కొత్త కోడళ్లకు నాగదేవత దర్శనం చేయిస్తారు. ఆ తర్వాత వంశ పెద్దలకు పాదాలకు ముక్కించి ఒక్కొక్కరుగా తమను పరిచయం చేసుకుంటారు. ఇలా చేస్తేనే నాగదేవత దర్శనానికి వారికి అర్హత వస్తుంది. అప్పుడే వారు మేశ్రం వంశంలో కలిసిపోయినట్టు అవుతుంది. దీన్నే వీరి భాషలో భేటీ అంటారు. ఇది నాగోబా జాతర ఎందుకు జరిపిస్తారంటే మా గోండ్ల ఇది మా వంశంలో ఈ దేవుడు అనేది జరిపిస్తాం మేము అందరు కలిసి. మిశ్రమ వాళ్ళు కాకుండా ఇంకా మొత్తం ప్రజలందరూ ఈరోజు
పూజ అనేది జరిపిస్తాము. అక్కడ బౌలలో వేస్తారు, ఈ నీళ్ళు తీసుకుపోయి వీళ్ళు ఏంటిదంటే బేటి కోరేడు అనేది మా వంశంలో దేవుడులా ఇట్లా బేట అయిపోతారు అని ఇది కిస్లాపూర్ జాతర. పూజ అన్ని మేకలు కోస్తారు, గారెలు చేస్తారు, బూరెలు చేస్తారు. 7 రోజులు రాత్రి పూజలు డోలు కొడతారు, డప్పులు కొడతారు, ఈ నీళ్ళు తీసుకుపోతారు. గతించిన గిరిజన ఆత్మలకు తుంబంది పేరిట ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఈ జాతరలో. ఇలా కొత్త వారిని ఆహ్వానించటం, పోయిన వారిని స్మరించుకోవడంతో సమాజ బంధాన్ని పటిష్టం చేసుకుంటారు ఆదివాసులు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు ఈ జాతరకు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ జాతరలో భాగంగా గిరిజనుల నుంచి వినతులు స్వీకరించేందుకు గిరిజన దర్బార్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ దర్బారుకు సీఎం కేసీఆర్ హాజరవుతారని మొదటి ప్రచారం జరిగింది. ప్రత్యేక కారణాలతో కేసీఆర్ రాకపోవడంతో మంత్రులు జోగిరామన్న, ఇంద్రకరణ్ రెడ్డి సర్కార్ తరపున హాజరై తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. అనగనగా ఒక ఊరు, అది చిత్తూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఏపీకి చెందిన గ్రామం అది. అన్ని గ్రామాలకు ఉన్నట్టే ఆ గ్రామంలో ఆలయాలున్నాయి. ఆ ఆలయాల్లో ఒకటైన వాలీశ్వర దేవాలయానికి ఓ విశిష్టత ఉంది. ఆ విశిష్టత తెలుసుకున్న భక్తులే కాదు, సైంటిస్టులు సైతం అక్కడికి వెళ్తున్నారు. ప్రజలకు వచ్చిన సందేహానికి మాత్రం వివరణ ఇవ్వలేకపోతున్నారు. ధర్మజ్యోతి స్వరూపాయ. చిత్తూరు తమిళనాడు సరిహద్దులోని రామగిరి గ్రామం ఇది. పిచ్చాటూరు మండలంలోని ఈ గ్రామంలో కొండ కింద వాలీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఓ నంది విగ్రహం ఉంది. దీంట్లోంచి వస్తున్న నీరును చూశారుగా. ఇందులో పెద్దగా విచిత్రమేమీ లేదనుకోండి. ఇలాంటి దృశ్యాలు చాలా ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఏదో వర్షం పడ్డప్పుడు, లేకపోతే దగ్గరలోని కొండలో నీటి వనరు పుష్కలంగా ఉన్నప్పుడు ఇలా నీరు వచ్చేస్తుంది. అలా అయితే చెప్పుకోవడానికి ఏముందనుకుంటున్నారా? చాలా పురాతన దేవాలయము, ప్లస్ ఈ ఒక 1000 years అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అని చెప్పిన టెంపుల్ ఎలా ఉంది చూద్దామని వచ్చాము. టెంపుల్ అంతా చాలా పురాతనంగా ఉంది. అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి అన్నీ ఇక్కడ కూడా. ఇంకా వీళ్ళు దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చే పిల్గ్రిమ్స్కి కొద్దిగా బాత్రూమ్స్ కానీ, ఇంకా నంది ఇక్కడ కొద్దిగా అట్రాక్షన్గా ఉంది. ఈ కోనేట్లో ఎప్పుడు వాటర్ ఎప్పుడు వస్తుంటుంది, ఆ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. ఇంకా పాతకాలంలో ఎప్పటి నుంచి ఎలా కట్టారు ఏంటనేది ఎవరు తెలియదు. చూడడానికి ఆసక్తికరంగా ఉంది. అది ఎట్లా వస్తుందేమో మాకు తెలియట్లేదు. చూసాము, చాలా థ్రిల్లింగ్గా ఉంది. వాలీశ్వర ఆలయంలోని నంది విగ్రహం నుంచి శతాబ్దాల తరబడి నీరు నిరంతరాయంగా వస్తోంది. ఈ నీటిదార ఎప్పుడూ ఆగిపోలేదు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా నీటిదార మాత్రం ఇలా ఒకే మోతాదులో వస్తూనే ఉంటుంది. దీన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు దేవుడి నీరు అంటారు. మూలికల నీరని కూడా భావిస్తారు. ఈ నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి నీళ్ళు పట్టుకోపోతారు. మాకు ఈ నీళ్ళే ఆధారము. ఇక్కడ ఆ కోనేరు నిండినా అది బయట పంటలు వెళ్ళిపోతాయి. ఇది ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయంగా మాకు ఇక్కడ ఉంది. మా తాత ముత్తాతల నుంచి, నేను పుట్టిన నుంచి నాకు ఈ నీళ్ళు రావడం తెలుసు. ఇంతవరకు ఆగింది లేదు. ఇది వచ్చి కొండ ఊట అంటారు. మనకు తెలియదు ఇంతవరకు, మా తాతలకి తెలియదు. కొండ అడ్డు నుంచి వస్తుంటుంది అంతే తప్ప మాకు ఇంతవరకు దాని గురించి మేము పట్టించుకోలే. ఏదో మాకు నీళ్ళు దొరుకుతుంది కాబట్టి దాన్ని మేము మా సద్వినియోగం చేసుకుంటున్నాం. బాగుంటాయి. ఇది వచ్చి కొండ ఊట కాబట్టి మూలిక వాటర్ అంటారు. బాగుంటాయి, ప్యూర్ వాటర్. దీన్ని తాగడం వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగుంది. ఇతనంటే యువకుడు. ఓ 20-30 సంవత్సరాలుగా తాను చూసిన విషయాన్ని చెబుతున్నాడు. ఈ పెద్ద ఆయన అడుగుదాం అసలు ఏం చెబుతారో. ఇంతవరకు వచ్చి ఎప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాన లేకపోతే కూడా ఆ నీళ్ళ బాటు తగ్గదు. నీళ్ళు వస్తూనే ఉంటుంది, బాగుంటుంది. అది ఏడుండి వస్తుందో మనకు తెలియదు. ఇంతవరకు ఎవరికి తెలిసింది లేదు, ఇంతవరకు మనం కనిపెట్టింది లేదు. వచ్చినారు, వచ్చి చూసిపోతారు. నీళ్ళు 700 గ్రామాన్ని పట్టకపోతారు. మెడ్రాస్ వస్తారు, వాళ్ళు క్యాన్లుగా పట్టకపోతారు.
రెండో పరి మనకు ఈడ పక్కన ఊరు ఒక 10 ఊరు పైన పట్టకపోతాడు. అయితే తాగేది అదే నీళ్ళే. వాన కురిసినా ఎండ కాసినా తాగేది ఆ నీళ్ళదా. మనం ఇది బోర్ నీళ్ళు ఎప్పుడు ఆగిందే లేదు ఇంతవరకు, ఎప్పుడు ఆగదు. ఒక పెద్ద ఆమె బిందు పట్టుకుని వస్తోంది. బహుశా వాలీశ్వర ఆలయం నందీశ్వరుని నీళ్ళ కోసమేనేమో. ఏమ్మా కాస్త ఆగు, ఏంటి నీళ్ళ విశేషం? ఈ నీళ్ళు పట్టుకొని వచ్చారా? బాగుంటాయి నీళ్ళు? బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అది చిన్న ఇది మరిగా ఉండదు, ఒక మంచి లోతు, దాంట్లో నుంచి వస్తుంది కొండ పక్కన. అది వచ్చి దేవుడి నీళ్ళు, దేవుడి నీళ్ళు. అది ఒక పప్పు ఉడకపోయేసిన గబాని ఉడికిపోతుంది. కూడు వండితే అట్ట బాగా ఉంటుంది 2 రోజులకు కూడా. ఆ మరి నీళ్ళు ఈ జిల్లాలో దొరకదు. బాగుంటాయి, తాగితే మంచిదా? బాగుంటుంది. ఎప్పుడు ఆగవా? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ దేవాలయాన్ని పల్లవులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆంజనేయ స్వామి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని పౌరాణిక గాథ ప్రకారం తెలుస్తోంది. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ఎదుట నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ మాత్రం శివలింగం ఎదుట ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. నందీశ్వరుడు మాత్రం శివుడి ఎదుట ఉండకుండా ఇదిగో ఇలా కొలనులోకి వచ్చి నీటిని నిరంతరాయంగా ప్రవహింపజేస్తుంటాడు. మృత్యుంజయాయ నిత్యాయ మహాశాంతికరాయ చ మహారాజా. ఈ నీరు ఎక్కడిదన్నది సైంటిస్టులకు సైతం అంతు చెక్కడం లేదు. చెన్నై సైంటిస్ట్ ఎలన్ గోవన్ తన బృందంతో 2008లో ఈ ఆలయాన్ని సందర్శించారు. నందీశ్వరుడి నుంచి నీరు ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. ఇక్కడే 2-3 రోజులుండి పరిశోధనలు కూడా చేశారు. పరిశోధన బృందానికి సైతం నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంతు చెక్కలేదు. సాధారణంగా వర్షాకాలంలో మాత్రమే ఓట్లు వస్తుంటాయి. కానీ ఎంత కరువు వచ్చినా, కొండలోని వృక్షాలన్నీ ఎండిపోయినా ఈ నందీశ్వరుడి నుంచి మాత్రం నీరు కారుతూనే ఉంటుంది. అంతేకాదు వర్షాలు బాగా పడి భూగర్భ జలాల స్థాయి పెరిగిన సమయంలో ఈ నీటి ధార పెరుగుతుందా అంటే అదీ లేదు. అతివృష్టైనా అనావృష్టైనా ఈ ధార ఇలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడ వారు ఈ నీటిని దేవుడి నీరుగా భావిస్తున్నారు. మధుసూదన్, సాక్షి న్యూస్, తిరుపతి. అనగనగా ఒక ఊరిలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. పగలు పోలీసులు, రాత్రి అయితే మావోయిస్టులు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. అన్నలకు అన్నం పెడతారా అని పగలు పోలీసులు చావబాదేవారు. అన్నం పెట్టకపోతే, అడిగిన సాయం చేయకపోతే అన్నలు అడ్డంగా ఊతికేసేవారు. దీనికి అంతటికీ కారణం ఆ ఊర్లో ఆయన పుట్టడమే. ఆయన వల్లనే ఆ రోజుల్లో ఆ ఊర్లో వాతావరణం యుద్ధ వాతావరణం ఉండేది. మరి ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉంది? ఈ గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉంది. సారంగ్పూర్ మండలానికి చెందిన ఈ ఊరు పేరు బీర్పూర్. ఈ పేరు చెప్పగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. ఈ ఇంట్రడక్షన్ తర్వాత మీకు ఈ పాటికి సీన్ అర్థమైపోయి ఉంటుంది. మావోయిస్ట్ అగ్రనేత లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పుట్టిన ఊరిపై ఇప్పటికే ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియాలో స్పెషల్ కవరేజ్ కూడా ఇచ్చారు. ఒక పక్క గణపతి నక్సల్స్ ఉద్యమంలో ఎదుగుతున్న కొద్దీ ఆయన పుట్టిన బీర్పూర్పై పోలీసుల దాళ్లు అధికమయ్యాయి. నక్సల్స్ నుంచి, వారి కోసం వేట సాగించే పోలీసుల డేగకల నుంచి తప్పించుకోలేక బీర్పూర్ గ్రామస్తులు నరకయాతన అనుభవించారు. ఒక దశలో ఆ ఊరివారు ఎందుకు పుట్టామురా బీర్పూర్లో అనుకుంటూ కాలం గడిపేవారు. కొంతమంది ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కూడా. వేరే చోట సెటిల్ అయినప్పుడు కూడా తమ ఊరు బీర్పూర్ అని చెప్పుకునేవారు కాదు.
నక్సల్స్ అగ్రనేత లక్ష్మణరావు అలియాస్ గణపతి పుట్టిన ఊరే మా ఊరని చెప్పుకుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందనని సైలెంట్గా ఉండిపోయేవారు. ఇలాంటి చరిత్ర ఉన్న బీర్పూర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనుందా? బీర్పూర్లో ఒకప్పుడు ఉన్న దానికి ఇప్పటికీ చాలా తేడా. ఒకప్పుడు గ్రామంలో పగలంతా పోలీసులు వస్తుంటే ప్రజలు చాలా భయపడేవాళ్ళు. రాత్రి అన్నలు వచ్చి వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు జనాన్ని ఆకర్షించి వాళ్ళ పాడిలో చేసుకునేవాళ్ళు. అన్నం పెట్టమనేవాళ్ళు. వాళ్ళు అన్నం తినడానికి వాళ్ళు వస్తే ఈ పోలీసులకు తెలిసిన విషయం తెలియగానే వీళ్ళు పొద్దుంతా వచ్చి అన్నం పెట్టిన వాళ్ళని కొట్టేవాళ్ళు. అప్పుడు దాదాపు అక్షరాస్యత అనేది తక్కువ, చదువుకునే వాళ్ళు తక్కువ. అట్లాంటి రోజుల్లో చదువుకునే వాళ్ళు ఇక్కడ స్కూళ్ళ పరిస్థితి బాగాలేకుండే, చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇక్కడ ఊళ్ళో కాలేజ్ ఏర్పడ్డది, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. చదువుకున్న సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆకర్షణ అనేది తక్కువైంది. ఇవాళ పోలీసులు వచ్చినా కూడా పక్కన నిలబడి మాట్లాడే రోజులు వచ్చినాయి. కాలక్రమంలో ఎన్నెన్నో మార్పులు, మరెన్నో కార్యక్రమాలు, పోలీసులు, నేతలు, గ్రామస్తుల ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. అడవిలో నక్సల్స్ మావోయిస్టులుగా రూపాంతరం చెందారు. ఇక్కడ బీర్పూర్లో పోలీసులు శాంతి స్తూపం నెలకొల్పి అంతర్మథనం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రంథాలయం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకుని రాష్ట్రం కూడా ఏర్పడింది. గ్రామంలోకి ఇక తెలంగాణ తల్లి విగ్రహం వచ్చేసింది. కళాశాల ఏర్పడింది. ఈ మార్పులన్నిటికీ సాక్షిభూతమైన బీర్పూర్ గ్రామ ప్రజలు ఇప్పుడు తాము సంతోషంగా ఉన్నామంటున్నారు. మనకున్న పరిస్థితి ఏంటంటే అప్పుడు బీర్పూర్ అంటేనే నక్సలిజం. మేము ఎటన్నా బయటకు జైజాల్ వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, బీర్పూర్ అంటే మాకు కనీసం కూర్చోబెట్టడానికి చోటు కూడా కల్పించకుండా ఏదో భయం ప్రాంతాలకు వీళ్ళు ఒక విలన్ లాగా చూసారు. మాకు ఆ సమయంలో బీర్పూర్లో ఉండాలంటే మాకు చాలా భయం. ఇప్పుడు మా పరిస్థితులు ఏంటంటే మేము చిన్నప్పటి నుండి ధర్మపురంలో జైజాల్నే హాస్టల్లో ఉండి చదువుకున్నాం. అప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం బీర్పూర్లో అసలు ఉండదు, జైజాల్లో ఉందా, ధర్మపురంలో ఉందా, ఏదైనా చేసి బీర్పూర్ పోతే మనకు చాలా ప్రాబ్లమ్స్, నరక యాతన అనుభవించడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పుడు నక్సలైట్లు అనేది బీర్పూర్లో ఉన్నారో లేదో మాకు చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు మా బీర్పూర్లో మాత్రం ప్రజెంట్గా రక్షక భటులు ఎక్కువ ఉన్నారు. దాదాపు ఒక 20 మెంబర్స్ రక్షక భటులు ఇప్పుడు బార్డర్ సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 20 మంది యువకులు అల్లడి ఉన్నారు. ఆనాడు నక్సలిజం ఉండే అని అన్నారు కానీ ఈనాడు మా డివిజన్ లెవెల్లోనే మా బీర్పూర్లో ఎక్కువ రక్షక భటులు ఎక్కువ ఉండడం జరిగింది. మాకు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎస్పీ గారు కూడా చాలా ఫండ్స్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు మా బీర్పూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైంది. ఇప్పుడు మా బీర్పూర్లో యువకులు చాలా యాక్టివ్గా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు నైపుణ్యం పొందినారు. ఉన్న పరిస్థితులు ఏంటంటే మా బీర్పూర్లో ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే బీర్పూర్లో ఇప్పుడు పుట్టడం ఒక తప్ప అసలు ఏది పరిస్థితి అనుకున్నాం. ఇప్పుడు బీర్పూర్లో పుట్టడం చాలా గర్వకరంగా ఉన్నది. మావోయిస్టుల అగ్రనేత లక్ష్మణరావు అలియాస్ గణపతి పుట్టిన ఊరిలో పుట్టినందుకు ఒకప్పుడు చింతించిన వారే ఇప్పుడు ఆయన వల్లనే ఈ అభివృద్ధి అంతా అని సంతోషంగా ఉన్నారు. గణపతి పుట్టిన ఊరిలో మావోయిస్టు సానుభూతి పరుల్లో మార్పు తేవడానికి, వారు మావోయిస్టులుగా మారకుండా చూడటానికి పోలీసులు చేసిన ఈ పాజిటివ్ ప్రయత్నం ఫలితం ఇవ్వడంతో ఇప్పుడు గ్రామస్తులు ఆనందంగా ఉన్నారు. తమ ఊరు నుంచే పలువురు పోలీస్ శాఖలో, ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించడం గమనించాల్సిన విషయమని ప్రత్యేకంగా చెబుతున్నారు. అందరూ మంచిగా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగానే చదువుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా కొంతమంది పోలీసులు అయ్యారు, ఆర్మీలకు అయ్యారు, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా అందరం యువత మంచిగా చదువుకుంటున్నాం. ఏ రాత్రి అయినా తిరగగలుగుతున్నాం. మాకు కూడా పోలీసులు సహకరిస్తున్నారు. మంచిగా మేము పోయినా కానీ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మేమైతే ఇప్పుడు మంచిగా ఆనందంగా మంచిగా బాగుతున్నాం. అప్పుడు మమ్మల్ని లైన్ పెట్టి కొట్టిర్రు సోమరెడ్డి. అప్పుడు లైన్ పట్టిర్రు. లైన్ పెట్టి మొగోళ్ళని ఒక బ్యాచ్ వేసిర్రు, ఆడిని ఒక బ్యాచ్ వేసి కొట్టిర్రు. అవి నన్ను కూడా కొట్టిర్రు. నేను బొంబాయి పోతా సార్, నేను బొంబాయి పోతా, నన్ను ఆల్రెడీ కొట్టిర్రు, నేను కూడా చూసిన. ఇవన్నీ ఇప్పుడు ఆ టైంలో జరిగినాయి. కానీ ఇప్పుడైతే మాకు సంతోషంగా అందరం మంచిగా చల్లగా మంచిగా తుర్తి పొద్దు ఉంటున్నాం. ప్రత్యేకంగా